రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి. మీరు చూస్తున్నారు సరికొత్త అనుభవాలు, కొత్త కొత్త అనుభూతుల్ని పరిచయం చేసే రైతు తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే మీరు థంబ్నెయిల్ చూసుకున్నట్లయితే బయో శిలీంద్రనాశనులను అమ్ముతున్నటువంటి ప్రముఖ ఎంఎన్సి కంపెనీ. నిజమెంత అబద్ధమెంత? అయితే నిజమే. ఎందుకంటే దీనికి సంబంధించి జనరల్గా మనం మార్కెట్లో చూసుకున్నట్లయితే బయో అనే పేరు అనగానే రైతు సోదరులందరికీ హడలు పుడతా ఉంటుంది. బయో అనేది ఒక భూతంలాగా మార్కెట్లో ప్రచురితమైంది. దానికి గల కారణం మనం చూసుకున్నట్లయితే జనరల్గా ఏదైతే మనం అనుకుంటామో ఈ హైదరాబాద్ బేస్డ్ కానీ లోకల్ బేస్డ్లో తయారయ్యి స్టేట్ గవర్నమెంట్కే పరిమితమయ్యి కోట్లలో స్టే తెచ్చుకొని నడిపించే కంపెనీలు అనేవి మనం బయోలుగా ప్రచురితం చేస్తాము. అదేవిధంగా వాటిలో ఏం కలిపారనేది మనకు తెలీదు కాబట్టి బయోగా ప్రచురితం చేస్తాము. ఏదైతే ఎంఎన్సీ కంపెనీలు కావచ్చు, కెమికల్ టెక్నికల్ కంపెనీలు కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకొని ఆపరేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వాటిలో పర్టికులర్గా ఫలానా మూలకం ఉన్నది, ఇంత పర్సంటేజ్ ఉన్నది అనేది మెన్షన్ చేస్తారు. కాబట్టి వాటిని కెమికల్ కంపెనీలుగా మనం పరిగణనలో తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వీడియో వచ్చేసరికి 8 నిమిషాలు టైం తీసుకుంటుంది, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కళ్ళు చూసి మీ అమూల్యమైన కామెంట్ని చివరిలో తెలియజేస్తారని కూడా కోరుకుంటున్నాను. సో వీడియోలో పోయే ముందుగా బయో అంటే నివసించి ఉన్న అని అర్థం. మంచి అర్థమే బయో అంటే. జనరల్గా ఈ బయో అనే పదాన్ని మనం చూసుకున్నట్లయితే మన పురుగు మందు మార్కెట్లో బయో పెస్టిసైడ్స్ లేదా బయో కెమికల్స్ లేదా బయో ఫంగిసైడ్స్ ఇలాగా వాడుతూ ఉంటారు పేర్లు. లేదంటే బయట చూసుకున్నట్లయితే బయో ఫ్యూవల్ అని రోడ్ల మీద అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. అంటే చెట్ల నుంచి తయారు చేస్తారు కాబట్టి బయో ఫ్యూవల్. లేదంటే మన పిల్లలు చదువుకునే దాంట్లో బయో టెక్నాలజీ అని ఉంటుంది, అది బయో టెక్నాలజీ. దానితో పాటు బయో ఆర్గానిజమ్స్ అని ఉంటాయి. సో కొన్ని రకాల బయో ఆర్గానిజమ్స్ ఉండడం జరుగుతూ ఉంటాయి. సో అటువంటి బయో ఆర్గానిజమ్స్ అని లేదంటే ఈ భూప్రపంచాన్ని గొప్ప బయోడైవర్సిటీగా వర్ణిస్తూ ఉంటారు కొంతమంది ప్రముఖులు. సో ఇలాగా బయో అనే పేరు రకరకాల రూపాలలో వినడం జరుగుతూ ఉంది. కాకపోతే బయో అనే పేరుకి మంచి అర్థం, నివసించి ఉన్న అనేది మంచి అర్థం ఉన్నది. కాకపోతే మన దగ్గర ఉన్న సిచ్యువేషన్స్ పరిస్థితుల దృష్ట్యా మనకి బయో అంటే ఒక భయంగా తయారైంది, ఒక భూతంగా తయారైంది. దానికి సపోర్ట్ చేయట్లేదు. బయో అంటే మంచి అర్థం అని చెప్తున్నాను. సో నా వే ఆఫ్ థింకింగ్ని కొంచెం అర్థం చేసుకుంటారని కూడా కోరుకుంటున్నాను. అయితే నేను ఏదైతే థంబ్నెయిల్ రాశానో థంబ్నెయిల్ గల కారణం ఏంటంటే ప్రముఖమైన ఎంఎన్సి కంపెనీ ఏదైతే మనం బేయర్గా అభివర్ణిస్తామో ఆ బేయర్ అనే కంపెనీ మార్కెట్లోకి ఫంగిసైడ్ శిలీంద్రనాశుల్ని 3 రకాల శిలీంద్రనాశుల్ని మార్కెట్లోకి తీసుకురాబోతుంది. అయితే ఆల్రెడీ మార్కెట్లో ఉన్నది కూడా. ఆ 3 రకాల బయో ఫంగిసైడ్స్ మనం చూసుకున్నట్లయితే జనరల్గా ఫస్ట్ వచ్చేసరికి సెరనేడ్ అనే ప్రొడక్ట్, SERENADE అనే పేరుతో ఫస్ట్ది ప్రొడక్ట్ అనేది రిలీజ్ అవబోతుంది. ఇందులో వచ్చేసరికి బ్యాసిలస్ సబ్టిలిస్ స్ట్రెయిన్ QST 713 అనే టెక్నికల్ అనేది ఇందులో ఉంటుంది. ఫస్ట్ దాంట్లో సెరనేడ్లో. తర్వాత రెండోది వచ్చేసరికి సస్టీడ్, SUSTEED సస్టీడ్. ఈ సస్టీడ్ అనే ప్రొడక్ట్ దేనికి తయారు చేస్తున్నారంటే బయోలాజికల్స్ ప్లస్ ట్రెడిషనల్ కాంబినేషన్ ఆఫ్ సీడ్ ట్రీట్మెంట్. విత్తన శుద్ధి కోసము బయోలాజికల్స్ అదేవిధంగా ట్రెడిషనల్ కాంబినేషన్స్లో ఈ మందుని తయారు చేయబోతున్నారు. ఈ మందు వచ్చేసరికి మొక్కకి సంబంధించి ఏదైతే వేరు వ్యవస్థ ఉంటుందో అది బాగా పెరగటానికి, దానితో పాటు వ్యాధి నిరోధక శక్తిని, రెసిస్టెంట్ పవర్ని పెంచడానికి ఈ మందుని ఏదైతే బాయర్ కంపెనీ ఉన్నదో అది సస్టీడ్ అనే ప్రొడక్ట్ రూపంలో రిలీజ్ చేయబోతున్నది. దానితో పాటు మూడోది మనం చూసుకున్నట్లయితే ర్యాప్సోడీ, RHAPSODY. ఈ ప్రొడక్ట్ నాకైతే చాలాసార్లు చూస్తున్నాను, మరి మీకు తగిలిందో లేదో నాకు అంత ఐడియా లేదు. సో ఈ ప్రొడక్ట్ ఆల్రెడీ మార్కెట్లో సేల్స్ జరగటం, అమలవటం జరుగుతూ ఉన్నది. సో ఈ ర్యాప్సోడీలో వచ్చేసరికి బ్యాసిలస్ సబ్టిలిస్ స్ట్రెయిన్ KTSB 1015 అనే మూలకం అనేది ఉంచడం జరిగింది. ఇది వచ్చేసరికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే శిలీంధ్రాలకు సంబంధించి మచ్చ తెగులు కావచ్చు, కుళ్ళుడు తెగులు కావచ్చు, ఎండు తెగులు కావచ్చు, తలమాడు తెగులు కావచ్చు, ఇటువంటి వాటన్నిటికీ పనిచేయడం కోసం దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ చెప్పిన సెరనేడ్ ఏదైతే ఉందో అది ఒకటి, తర్వాత ర్యాప్సోడీ, ఈ 2 ప్రొడక్ట్లు తెగులుకు సంబంధించి స్ప్రేయింగ్ రూపంలో రిలీజ్ చేయడం జరుగుతూ ఉన్నది. దానితో పాటు ఏదైతే సస్టీడ్ అని చెప్పానో ఆ సస్టీడ్ అనేది విత్తన శుద్ధి కోసం రిలీజ్ చేస్తూ ఉన్నది బేయర్. సో ప్రముఖ కంపెనీయే
బయో ఫంగిసైడ్స్ని రిలీజ్ చేస్తుందంటే దాని అర్థం ఎక్కడ దాకా వెళ్తుందంటే, అకార్డింగ్ టు నా అనాలిసిస్ ప్రకారం అయితే జనరల్గా రాబోయే రోజులలో ఆర్గానిక్ ఫార్మింగ్ వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ మందు కొట్టిన కొద్ది గంటలలోనే ఆ పండ్లను కానీ అదేవిధంగా ఆ కూరగాయలు కానీ కోసుకొని మనం తినొచ్చు. ఎక్స్పోర్ట్ వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి ఈ మందు. అయితే ఒకప్పుడు జనరల్గా మేము కాలేజీ రోజులలో ఉన్నప్పుడు బ్యాసిల్లస్, అదేవిధంగా సూడోమోనస్, ట్రైకోడర్మా, వర్టిసీలియం ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటే అవి ఏముందిలే అన్నట్టుగా విన్నట్టుగా ఉండేవాళ్ళం. ఆ తర్వాత మార్కెట్లోకి వచ్చిన తర్వాత వీటికి సంబంధించి ఏవైతే నేను పేర్లు చదివానో వాటికి సంబంధించి నాకు ఎక్కడ కంపెనీలలో ప్రొడక్ట్స్ పెద్దగా తగలలేదు. సో ఇవి అంటే ఈ పాతకాలం అయిపోయింది కదా, పెద్దగా మార్కెట్లో రన్నింగ్లో లేవు అనుకున్నాము. కానీ ఇప్పుడు పాతకాలం పద్ధతులే కొత్త కాలం పద్ధతులుగా మారబోతున్నాయి అనేది సంకేతాలుగా ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ప్రముఖ కంపెనీలే ఏదైతే బయో ఫంగిసైడ్స్ రిలీజ్ చేస్తున్నాయో అది బ్యాసిల్లస్ కేటగిరీ. జనరల్గా ఇది మీకు బాగా అర్థం కావాలంటే బ్యాసిల్లస్ తురాంజెసిస్ బీటీ అంటారు. పత్తి విత్తనాలలో బీటీ జీన్ని ప్రవేశపెట్టి గులాబీ రంగు పురుగుకి యాంటీగా తయారు చేయడం జరిగింది. సో అదే కేటగిరీకి సంబంధించినటువంటి బ్యాసిల్లసే, కాకపోతే ఇది బ్యాసిల్లస్ సబ్టిలిస్ అనే ఒక బయో ఆర్గానిజాన్ని దీనిలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో రానున్న రోజుల్లో ఆర్గానిక్ వైపు మారుతాయి రోజులు అనేది గట్టిగా సంకేతాలు అనేది వినపడుతున్నట్లు నాకు అనిపిస్తా ఉన్నది. దానితో పాటు ఈ వీడియోకి సంబంధించి ఏదైతే ఒక కామెంట్ అనేది ఖచ్చితంగా తెలియజేయాలని నేను అనుకుంటున్నాను. సో నాకు సంబంధించి కామెంట్ వచ్చేసరికి ఫోటో పాతదే కానీ ఫ్రేమ్ అయితే కొత్తది. ఇది నా కామెంట్. మీరు కూడా తప్పకుండా దీనికి సంబంధించి కామెంట్ ఖచ్చితంగా చేయాలి, మీకు ఏమనిపించింది అనేది. ఎందుకంటే బయో ఫంగిసైడ్ లేదంటే ఫర్దర్గా బయో పెస్టిసైడ్ రిలీజ్ అవడం మార్కెట్లోకి మంచిదా కాదు అంటే దీన్ని మీరు బయో యాంగిల్లో ఆలోచించొద్దు. ఇది ఎవరికంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి. ఇప్పుడు సపోజ్ మనం కెమికల్ కొట్టామనుకోండి, కెమికల్ కొట్టిన తర్వాత కొన్ని మందులు అయితే ఓవర్ లాంగ్ పీరియడ్ ఉంటాయి. అంటే నెల రోజుల తర్వాత కటింగ్ చేయాలి, నెల రోజుల తర్వాత వాటిని మనం తినాల్సి ఉంటుంది. కానీ ఈ బయో ఏదైతే ఫంగిసైడ్స్ ఉన్నాయో వీటిని స్ప్రే చేసినప్పుడు ఏంటంటే విత్ ఇన్ గంటల వ్యవధిలోనే మనం ఆ ఫ్రూట్స్ కానీ ఆ వెజిటేబుల్స్ కానీ తినొచ్చు. ఎక్స్పోర్ట్కి అయితే బాగా యూజ్ అవుతుంది. సో ఎవరైతే పర్టికులర్గా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళు ఉన్నారో, ప్యూర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇదంటే ఆర్గానిక్ ప్యూర్ ఆర్గానిక్ సంబంధించి మళ్ళీ ఆర్గానిక్ ముసుగులో బయోలో సంబంధించింది, ఎవరైతే అలా చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ ప్రొడక్ట్స్ బాగా యూజ్ అవుతాయి. ఫర్ అదర్ డేస్లో ఏం జరిగింది అనేది మనకి తెలియదు. సో ఈ ఓవరాల్కి సంబంధించి నా కామెంట్ అయితే అది ఏదైతే ఫోటో అయితే పాతకున్నది, ఫ్రేమ్ అయితే కొత్తకున్నది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే ఆ ఏదైతే మీ మనసులో ఉన్న ఆలోచన ఉంటుందో అది కూడా మాకు తెలుస్తూ ఉంటుంది. దాన్ని బట్టి ఫర్దర్గా మార్కెట్లో ఎలా ఆలోచించబోతున్నారు, ఏం జరగబోతుంది అనేది కూడా మనకు ఒక ఐడియా అనాలిసిస్ అనేది వస్తుంది. సో అందుకోసమని కామెంట్ చేయమంటున్నాను ప్రతి ఒక్కరిని. అదేవిధంగా ఈ వీడియో ఏదైతుందో అది మీ అందరికీ నచ్చినట్లయితే తోటి రైతు సోదరులందరికీ షేర్ చేయండి. దానితో పాటు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళకైతే పర్టికులర్గా ఖచ్చితంగా షేర్ చేయండి. అదేవిధంగా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి దానితో పాటు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేస్తారని నా మనసారా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు ఈ వీడియోని వీక్షించినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.